శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ. సీతాన్వేషణకు సుగ్రీవుడు వానరులను పంపడం రెండవ భాగం. సుగ్రీవుడు సీతాన్వేషణకు వానరులను అన్ని వేపులకు పంపుతున్న సందర్భం. మేఘనము అనే పర్వతం కనబడుతుంది. ఆకుపచ్చని గుర్రాలు ఉన్న ఇంద్రుడు అక్కడే పాకశాసనుడు అనే రాక్షసుని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ ప్రదేశంలో వెతకండి. దాని తర్వాత 60,000 బంగారు పర్వతాలు కనబడతాయి. వాటి మధ్యలో మేరు పర్వతం కనబడుతుంది. అక్కడ సూర్యవరం అని ఉంటుంది. సూర్యుడు మేరు పర్వతానికి ఒక వరం ఇచ్చాడు. ఆ మేరు పర్వతం శిఖరాల మీద ఉన్న ఏ వస్తువైనా పగలైనా రాత్రైనా బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. సూర్యాస్తమయమైనప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయే సమయానికి మేరు పర్వతం దగ్గరికి సూర్యభగవానుడు వస్తాడు. ఆ సమయానికి మొత్తం విశ్వదేవతలు, మరుత్తులు, వసువులు, ఇతర దేవతలు అంతా అక్కడికి వచ్చి సూర్యభగవానునికి నమస్కారం చేస్తూ ఉంటారు. మేరు పర్వతం దగ్గర నుంచి అస్తమయ పర్వతం వరకు 10,000 యోజనాలు దాటాలి. అంత దూరాన్ని సూర్యభగవానుడు అరముహూర్త సమయంలో దాటి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ దేవతలందరూ నమస్కరిస్తారు. అక్కడే మహానుభావుడైన ఒక ఆయన మీకు కనబడతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడిన బంగారు భవనంలో పాసం చేత పట్టుకున్న వర్ణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ వర్ణుడు కనబడితే ఆయనకు నమస్కారం చేయండి. 10 తలల బంగారు తాడి చెట్టు కనబడుతుంది. ఆయన దాని కింద కూర్చుంటూ ఉంటాడు. బ్రహ్మతో సమానమైన వాడు మహానుభావుడైన మేరుసావర్ణి అనే మహర్షి వర్ణుడి నివాసాన్ని కూడా దాటిపోయిన తర్వాత కనబడతాడు. ఆయనకు నమస్కారం చేయండి. సీతమ్మ ఎక్కడ ఉంది అని ఆయనను అడగండి. ఆయన మీకు చెబుతాడు. అది కూడా దాటిపోతే ఇంకా అదంతా చీకటి, మీరు వెళ్ళలేరు. అది దాటి వెళ్ళడం కష్టం. అందుకని పశ్చిమ దిక్కుకు వెళ్ళిన వానరులు అంతవరకు వెతికి రండి అని చెప్పాడు. దిక్కుకు శతబలి అనే వానరుణ్ణి 1,00,000 మంది వానరుల వీరులను ఇచ్చి పంపాడు. నువ్వు మ్లేచ్ఛ సూరసేన, ప్రస్తవ, పులింద, ముద్రిక, కాంబోజ, యవన, బాహ్లిక, ఋషిక, కౌరవ, టంకన, చేన, పరమచేన, నిహార, వరద ప్రాంతములలో ఉన్న సమస్త పట్టణములను, గ్రామములను, అరణ్యములను, గుహలను, ఇళ్లలో ఉన్న అన్ని గదులను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి అంగళము వెతకండి. తర్వాత సోనాశ్రమమునకు వెళ్ళండి. అక్కడ కాలపర్వతం ఉంటుంది. దాని మీద వెతకాలి. తర్వాత సుదర్శన పర్వతం, తర్వాత దేవసఖ పర్వతం ఉంటాయి. అక్కడ పక్షులు ఉంటాయి. అది కూడా దాటిపోతే 100 యోజనముల నిర్జన ప్రదేశం ఉంటుంది. అది ఎడారి. అది కూడా దాటిపోతే రాజైన కుబేరుడు పెద్ద తెల్ల రంగు భవనంలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన భవనం లోపల ఉండే గొప్ప సరస్సులలో బంగారు పద్మములు సువాసనలు వెదజల్లుతూ అరవిరిసి ఉంటాయి. మీరు ఆ సరోవరం పైన లోపల పువ్వులలో చూడాలి. ఆయన భవనం లోపల బయట వెతకాలి. కుబేరునికి నమస్కారం చేయండి. తర్వాత అక్కడే క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి దాటి ఆవల వైపు వెళ్ళాలి. క్రౌంచ పర్వతానికి గల ఆ కన్నంలో దూరడం చాలా కష్టం. అందుకని దానిలోకి జాగ్రత్తగా దూరి ఆ రంధ్రంలోంచి అవతలి వైపుకి వెళ్ళండి. క్రౌంచం దాటిపోతే మైనాక పర్వతం కనబడుతుంది. అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తూ ఉంటారు. దానవుడైన మయుడు అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటాడు. తర్వాత సిద్ధులు, వైకానసులు, వాలకిల్యులు ఆశ్రమాలు కనబడతాయి. అది కూడా దాటితే వైకాన సరస్సు కనబడుతుంది. ఆ సరస్సు గొప్పతనం ఏమిటో తెలుసా? కుబేరుని ఏనుగుకి సార్వభౌమం అని పేరు. అది ఆడ ఏనుగులతో కలిసి వచ్చి ప్రతిరోజు సాయంకాలం ఆ సరస్సులలో స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఏ శబ్దము లేని ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు శైలోకం అనే నది కనిపిస్తుంది. ఆ నదికి అటు ఇటు కీచకములనే వెదుళ్ళు ఉంటాయి. ఆ వెదుళ్ళ మీద ఋషులు అటు ఇటు దాటుతూ ఉంటారు. ఆ వెదురు వనాలను వెతకండి. ఆ ప్రదేశం దాటిన తర్వాత సిద్ధపురుషులు ఉంటారు. వారిని చూడండి. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురుదేశం అనే దేశం కనిపిస్తుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అన్నిట్లోనూ వెండి పద్మాలు ఉంటాయి. అందులోంచి రజస్సు కింద నీటిలో పడుతూ ఉంటుంది. ఆ నీళ్లు ముట్టుకుంటే, ముక్కు దగ్గర పెట్టుకుంటే, నోట్లో పోసుకుంటే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. తియ్యటి నీళ్ళు. ఆ నదులకు ఒడ్లు ఉంటాయి. ఇన్ని వేల నదుల ఒడ్లలో ఇసుకలో బంగారపు తునకలు పడి ఉంటాయి. వజ్ర వైడూర్య రత్నమాణిక్యములు అన్నీ కూడా ఆ ఇసుకలో కలిసిపోయి ఉంటాయి. అంతేకాకుండా అక్కడ విచిత్రమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి మీకు కావలసిన ఫలాలు, పుష్పాలు ఉంటాయి. మీరు ఏ పక్షులను చూడాలన్నా అవి అక్కడ కనిపిస్తాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే, మీరు ఒక కోరిక కోరుకుని ఆ చెట్టు కింద నిలబడితే మీరు కోరినది ఆ చెట్టుకు వచ్చేస్తుంది. ఆ చెట్టు బట్టలను కూడా కాస్తాయి. భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోహ్యాలు ఇవే కాకుండా మీరు కోరుకున్న వస్తువులు ఆ చెట్లకు కాస్తాయి.
ఆ వస్తువులు కాసే చెట్లన్నీ మీకు అక్కడ కనబడతాయి. ఆ చెట్లను చూడండి. ఆ ప్రాంతాన్ని కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతే సంగీత ధ్వనులు వినబడతాయి. ఎందరో అక్కడ సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడ దుఃఖం అనేది ఉండదు. అక్కడి వాళ్ళ మనసుల్లో దోషాలు ఉండవు. సమస్త సద్గుణములతో విరాజిల్లుతూ ఉంటారు. ఆ ప్రదేశం దాటి పెడితే ఉత్తర సముద్రం కనబడుతుంది. దాని మధ్యలో సోమగిరి అనే బంగారు పర్వతం కనబడుతుంది. దేవతలు బ్రహ్మలోకంలోంచి అమరలోకంలోంచి బయటకు వచ్చి దాని సోయగాలు చూస్తూ ఉంటారు. ఆ పర్వతం అంత అందంగా ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని కూడా దాటి ముందుకు వెడితే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన రమ్యమైన మందిరం కనబడుతుంది. అక్కడ శంకరుడు ఏకాదశమూర్తులుగా వచ్చి 11 మంది రుద్రులుగా కూర్చుని ఉంటారు. అక్కడకు కొంచెం యువతలుగా చతుర్ముఖ బ్రహ్మర్షులతో కలిసి కూర్చుని వేదం చెబుతూ ఉంటాడు. వాళ్ళందరూ వింటూ ఉంటారు. వాళ్ళు కూర్చునే కాంచనమయ వేదికలు కనబడతాయి. అక్కడ వరకు వెళ్ళండి. ఇంకా అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. అవన్నీ చూడండి, సంతోషంగా తినండి. ఒకవేళ నేను చెప్పిన ప్రదేశాల్లో మరిచిపోయిన ఏమైనా ఉంటే వాటిని కూడా వెతకండి. సీతమ్మ ఎక్కడ ఉన్నదో వెతికి 4 రోజుల్లోగా తిరిగి వచ్చేయండి. అలా వచ్చి చెప్పకపోతే వాళ్ళ కుత్తుకలు కత్తిరించేస్తాను. అందరికీ అలా చెప్పిన తర్వాత సుగ్రీవుడు హనుమని పిలిచి, నాయనా హనుమా, నీకున్న పరాక్రమము, దార్ఢ్యము, తేజస్సు, లాఘవము, బుద్ధి, ధైర్యము, వీర్యము, నీకు ఉన్న కాంతి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నువ్వు దేనినైనా దాటేస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, దేశకాలాదులు నెరిగి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవునికి ఏ గమనశక్తి ఉందో నీకు ఆ గమనశక్తి ఉంది. నాయనా, ఇన్ని గుణాలు నీ యందు ఉండడం వల్ల హనుమా, నేను నా భ్రమంతా నీ మీదే పెట్టుకుంటున్నాను. నీ మీదే నా నిశ్చయమంతా పెట్టుకుంటున్నాను. నా ఆశంతా నీ మీదే పెట్టుకుంటున్నాను. ఎలాగైనా సీతజాడ నువ్వే కనిపెట్టాలి అన్నాడు. మంది వెడుతుంటే ఒక హనుమను ఉద్దేశించి ఈ మాట చెప్పగానే రామునికి సీత దర్శనం హనుమ చేయగలనే నమ్మకం ఏర్పడింది. ప్రభువు మన్నను ఎవడు పొందుతాడో వాడినే మిగిలిన వారు నమ్ముతారు. అప్పుడు రాముడు హనుమను పిలిచి, నాయనా, నువ్వు వెళ్ళినప్పుడు సీత ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నీవు వెళ్ళి వానర రూపంలో కనబడగానే నువ్వు రాక్షసుడు అనుకొని బెంగ పెట్టుకుంటుందేమో. అలా బెంగ పెట్టుకోకుండా నా నామాంకితమైన అంగుళీకమును ఇస్తున్నాను. ఈ ఉంగరం తీసుకెళ్ళి చూపిస్తే తాను నీ యందు విశ్వాసాన్ని పొందుతుంది. దీనిని తీసుకుని వెళ్ళని తన ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. దాన్ని పుచ్చుకుని తల మీద పెట్టుకుని రామునికి సాష్టాంగ ప్రణామం చేసి రామచంద్రమూర్తి పాదాలను తన కళ్ళకు అద్దుకుని ఆయన వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. వానరులు అందరూ పరమ సంతోషంగా కేకలు వేస్తున్నారు. అంతమంది వానరులు సంతోషంగా సీతమ్మను వెతకడానికి 4 దిక్కులకు బయలుదేరి వెళ్ళారు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.